దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, గతించిన దినాల్లో మనము దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనుంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరము ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మానవుని జీవితంలో సాక్ష్యము దేవుని దృష్టిలో ఎలాగుంది, మానవుల దృష్టిలో ఎలాగుంది, మనం ఏ విధంగా మంచి పేరును సంపాదించుకోగలుగుతాం అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అయితే గతంలో చెప్పిన వాక్యాలన్నిట్లో దేవుని దృష్టిలో దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తి గురించి మాట్లాడాడు, వ్యక్తిగతంగా తన గురించి తాను ఏ విధంగా సాక్ష్యం చెప్పుకున్నాడు, ఆయనను చూసిన ఇతరులు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు అని ఈ 3 పాయింట్లు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ధ్యానించుకునే అంశంలో కొంచెం మార్పు ఉందండి. ఇది కూడా సాక్ష్యానికి సంబంధించిన వాక్యమే కానీ దేవుడు, మానవుడు, ఇతరులు ఏ విధంగా చెప్తున్నారు అనే సాక్ష్యం కాకుండా ఒక్కొక్క వ్యక్తి విషయంలో దేవుడు మరి బైబిల్ గ్రంథంలో రాసించిన వారి జీవితాల గురించి ధ్యానిద్దామని కొంచెము మార్పు ఉన్న అంశం తీసుకున్నానండి. ఈరోజు న్యాయాధిపతులు 11వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతానండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనేది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యెఫ్తాను రప్పించకపోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయడమని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తురే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు వచ్చి మళ్ళీ వచ్చి తిని నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగదువని యెఫ్తాతో అనేది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఉన్నట్టుగా చదివానండి. ఎందుకంటే యాజిటీజ్ చదవడం ద్వారా అది అర్థమైద్ది అన్న ఉద్దేశంతో. ఇక్కడ మనం చదివిన సందర్భంలో ఏంటి అనంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అనే మాట మొదటి వచనంలో రాయబడింది. మొదటి లైన్లో వ్యక్తిగతంగా స్వభావ సిద్ధంగా బలాఢ్యుడే, పరాక్రమం కలిగిన వాడే. అతడు గిలాదీయుడు, అతని పేరు యెఫ్తా. కాకపోతే అతడు వేశ్య కుమారుడు అని రాయబడింది. గిలాదు యెఫ్తాను కనెను అంటే గిలాదు ఫస్ట్ భార్య ద్వారా కుమారులను కన్నప్పుడు వారందరూ ఈ వేశ్యకు పుట్టిన కుమారుడైన యెఫ్తాను మరి తృణీకరించి, మా మధ్యలో నీకు తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు అనేసి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టితే తండ్రి ఇంట స్వాస్థ్యం లేదని వెళ్ళగొట్టినప్పుడు యెఫ్తా తన సహోదరుల ఎదురు నుండి వెళ్ళిపోయి తోబు దేశంలో నివసించాడట. పరాక్రమం గల బలాఢ్యుడే కదండి. వాళ్ళ సహోదరులు నీకు తండ్రి ఇంట స్వాస్థ్యం లేదని వెళ్ళగొట్టినప్పుడు గొడవ పడవచ్చు కదా, గొడవ పడలే. స్వాస్థ్యం లేకపోయినా పర్వాలేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయి తన బ్రతికేదో తాను బ్రతుకుతూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు
యెఫ్తా దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళి, ఇదిగో అమ్మోనీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం అవుతుంది కనుక నీవు వచ్చి మా పక్షంగా యుద్ధం చెయ్యి, యుద్ధం చేస్తే నీవు మా మీద అధికారి అయి ఉంటావు అని చెప్పినప్పుడు సరే అని యెఫ్తా వెళ్ళినట్టుగా మనం కింది భాగంలో చూడొచ్చు. దేవుని బిడ్డలారా, యెఫ్తా యొక్క జీవితం చూస్తే అతడు బలాఢ్యుడు, అతడు పరాక్రమం గలవాడు. కాకపోతే అతని జీవితంలో అతనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే వేశ్య కుమారుడు, తృణీకరింపబడినవాడు, ఎన్నిక లేనివాడు, తన స్వజనులలో నుండి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆయన ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు అనే మాట మనకు తరచుగా కనబడుతుంది. తన జీవితము వేశ్య కుమారుడైనా, తాను తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయినా, పరాక్రమం గల బలాఢ్యుడై ఉండి కూడా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ తృణీకరింపబడ్డవాడిని కదా, వెళ్ళగొట్టబడ్డవాడను కదా, ఆస్తి లేకుండా ఉన్నవాడను కదా అని కృంగిపోలేదు. కానీ పరాక్రమం కలిగి జీవిస్తూ ఉండగా అల్లరి జనం అందరూ యెఫ్తా దగ్గరికి వచ్చి ఆయనతో పాటు సంచరించారు. చాలాసార్లు అల్లరి జనము అని తృణీకరింపబడతారేమో కానీ అలాంటి వారికి కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపెడతాడు. దావీదు విషయంలో కూడా అసమాధానంగా ఉన్నవారు, అప్పులు గలవారు, ఇబ్బందులు గలవారు వచ్చి దావీదుతో పాటు ఉండి దావీదు ప్రార్థన చేయడం చూసి వారు కూడా ప్రార్థించి వారు కూడా మరి బలాఢ్యులైపోయారు, ఆశీర్వదింపబడ్డారు. గురిగా ఉంచబడిన ఒక వెంట్రుక మీద సూటిగా వడిసెల విస్తరగలవారుగా ఉన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడైనా కూడా త్రోసివేయబడినవాడై, తృణీకరింపబడినవాడై మరి ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళి బ్రతుకుతూ అమ్మోనీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం కలిగినప్పుడు వచ్చి ఇశ్రాయేలీలకు సహాయం చేసినందున అతడు వారికి అధికారి అయినట్టుగా వాక్యంలో చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో అధ్యాయం అంతా మీరు ఒకవేళ చదువుకుంటే మీకు అక్కడ ఉన్న సందర్భము అవన్నీ అర్థమైపోతాయి. కాకపోతే నేను అవుట్లైన్ మాత్రం చెప్తున్నా. ఈ యెఫ్తా ఇశ్రాయేలీలతో అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి వచ్చి పోరాడినట్టుగా వాక్యంలో చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఆస్తి పంపకంలోనైతే సహోదరులు దగ్గర రానివ్వలేదు, కానీ యుద్ధం చేయడానికి మాత్రము యెఫ్తా కావాల్సి వచ్చింది. నిజమే, ఈ రోజుల్లో మనకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడు ఎవరు మరి కేర్ చేయకుండా ఉండొచ్చునేమో, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రము త్రోసివేయబడిన వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. యెఫ్తా నిజంగా తృణీకరింపబడినవాడైనా కూడా ఆయన దేవుని కొరకు బలాఢ్యుడుగా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేశాడు. ప్రభా, నేను యుద్ధానికి వెళ్తున్నా, ప్రాణాలకు తెగించి వెళ్తున్నా. తన గురించి తాను ఏమని చెప్పుకుంటాడో చూడండి. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చటకు మమ్మల్ని ఎలా పిలవలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా, నాకునో నా జనులకునో అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయబోతుని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించను. దేవుని బిడ్డలారా, యుద్ధానికి ఒక వ్యక్తి వెళ్ళాలనంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోవాలి కదండి. యెఫ్తా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళిండు. తన సహోదరులు ఆస్తిని పంచివ్వకుండా వెళ్ళిపోమన్నప్పుడు మౌనంగా వెళ్ళిపోయిండు, కానీ
శత్రువులైన అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి ఒక మొక్కుబడి చేసుకోండి, ప్రభా నీవు గనుక నాకు అమ్మోనీయుల మీద విజయం ఇస్తే నా ఇంటి నుండి మొదట ఎవరు వస్తారో ఏది వచ్చినా కూడా దాన్ని నేను దహన బలిగా నీకు అర్పిస్తా అన్నప్పుడు తన ఏకైక కుమార్తె, ఆమె గాక అతనికి ఆడ సంతానం లేదు, మగ సంతానం కూడా లేదు, యెఫ్తా కుమార్తె తంబురతోని నాట్యంతో తన తండ్రి అమ్మోనీయుల మీద జయం పొంది తిరిగి వస్తుండని చెప్పేసి ఎదుర్కోవడానికి వెళ్ళింది కూతురు. అప్పుడు అతను యెఫ్తా తన వస్త్రాలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను అతిగా దుఃఖం పాలు చేశావు, నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నా కదా అంటే, నా తండ్రి నువ్వు మొక్కుబడి చేస్తే నీ మొక్కుబడి ప్రకారంగా చెల్లించు అని ఒప్పుకుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, యెఫ్తా కుమార్తె మాట తప్పలేదు, యెఫ్తా కూడా మాట తప్పలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వేశ్యకుమారుడని తృణీకరింపబడి లెక్కింపలేని వాడుగా ఉన్నా కూడా యెఫ్తాను దేవుడు దీవించాడు. యెఫ్తా తోటి దేవుడు ఉండి అమ్మోనీయుల మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యెఫ్తా మాట తప్పనివాడు, యెఫ్తా ప్రార్థించేవాడు. యెఫ్తా మరి తృణీకరింపబడ్డా కూడా దేవుని నామాన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకొని టోబు దేశంలో జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి తృణీకరింపబడిన వాడైనటువంటి యెఫ్తాను దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో తీసుకొచ్చాడండి. నేను అది చదివి ఎంతో సంతోషించాను. ఆ మాట ద్వారానే దేవుడు నాతో మాట్లాడింది. ఇకను ఏమి చెప్పుదును, సంసోను 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయము చాలదు. అంటే విశ్వాస వీరుల పట్టికలో ఒక వేశ్య కుమారుడిని దేవుడు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తంలో ఎంత తృణీకరింపబడిన వ్యక్తి అయినా కూడా, ఎంత త్రోసివేయబడిన వ్యక్తి అయినా, ఎంత పనికి మాలిన వ్యక్తి అయినా కూడా వారు ప్రార్థించడం ద్వారా దేవుడు వారిని ఎంతో వాడుకున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము తృణీకరింపబడ్డప్పుడు, త్రోసివేయబడ్డప్పుడు, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనము కృంగిపోకూడదు. కానీ యెఫ్తాను వాడుకొని విశ్వాస వీరుల పట్టికలో తీసుకొచ్చినట్టుగా దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్న వారముగా ప్రభు గుర్తించి విశ్వాస వీరుల పట్టికలో చేరుస్తాడని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెఫ్తా వేశ్య కుమారుడే. యెఫ్తా సహోదరులతో ఆస్తి పంపకాలు ఏం పంచుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు, వెళ్ళగొట్టబడ్డాడు. ఆయన టోబు దేశానికి వెళ్ళి ఒక క్రొత్త ప్రదేశంలో జీవితాన్ని ఆరంభించారు. అల్లరి జనము అతన్ని వెంబడించింది. అల్లరి జనాన్ని వెంబడించే వారిని దేవుడు వాడుకుంటాడా? అల్లరి జనం వెంబడించే వారిలో కూడా దేవుడు మరి ఏ మంచి లక్షణాలు ఉంచాడో కానీ, దావీదు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ఇబ్బంది గలవారు, అప్పులవారు, అసమాధానంగా ఉండేవారు. కానీ అదుల్లాము గుహలో దావీదు నివసిస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అయిపోయారు. మరి దావీదు ఏ విధంగా యుద్ధవీరుడు అయిపోయాడో ఆ విధంగా బలశారులుగా మారిపోయారు. అవును, మనకు అసమాధానం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అంటే కష్టాలు ఉండొచ్చు గాక, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మాత్రము మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు యెఫ్తాను తీసుకొచ్చి విశ్వాస వీరుల పట్టికలో చేర్చడంలో దేవునికున్న ఉద్దేశము, దేవునికున్న అభిప్రాయం ఏంటో మనకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో త్రోసివేయబడి ఎన్నికలేని వారంగా ఉండొచ్చునేమో కానీ, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిని ఎవరినైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రయోజకులుగా మారుస్తాడు, వారి జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు అని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. గిలాదీయుడైన యెఫ్తా మాట తప్పని వాడంటే, మాట తప్పని జీవితం ఉండాల. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా మాట తప్పొద్దు. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మాట తప్పే వారముగా కనబడుతూ ఉంటాం.
యథార్థవంతులు దేవునికి ఇష్టమైన వారు, మాట తప్పని వారు దేవునికి ఇష్టమైన వారు. మనం ఒక మాట అంటే ఆ మాట మీదనే నిలబడాలి. ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు వేసుకోవడం కాదు ప్రభువుకు కావాల్సింది. హృదయ యథార్థత మీదనే కదా నీవు దృష్టించి ఉన్నావు అని ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యథార్థవంతులంగా మాట తప్పని వారంగా మరి ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు మన బ్రతుకులు ఎలాగున్నా కూడా ప్రభువు దాన్ని మారుస్తాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు ముందు వాగ్దాన వాక్యం చదువుతానండి. వాగ్దాన వాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. యెఫ్తా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు గనక అతడు మరి యుద్ధానికి వెళ్ళి ప్రాణాలకు తెగించి అమ్మోనీయులతో యుద్ధం చేసి మరి జయం పొందుకొని తిరిగి వస్తూ ఉంటే తన కన్న కూతురు ఎదురొచ్చి అది కూడా దుఃఖకరంగానే మారింది. అయినా యెఫ్తాను విశ్వాస వీరుల పట్టికలో దేవుడు తీసుకొచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభా, ఈ వాక్యం వింటులందరినీ దీవించండి నాయన. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అయితే అతడు వేశ్య కుమారుడు. తన తండ్రి భార్య కుమారులు మా మధ్యలో నీకు తండ్రి స్వాస్థ్యాన్ని ఏమి ఇవ్వము అన్నప్పుడు అతడు వెళ్ళిపోయాడు. అవును ప్రభా, తండ్రి త్రోసివేయబడినవాడైనా తృణీకరింపబడినవాడైనా యెఫ్తాను దీవించిన దేవుడవు మా దేవుడవు. కనుక నాయన తండ్రి, మేము కూడా ప్రభా ఈ జీవిత యాత్రలో త్రోసివేయబడ్డా, తృణీకరింపబడ్డా, అవమానింపబడ్డా నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉంటే, మాట తప్పని వారంగా ఉంటే, యథార్థవంతులంగా ఉంటే నీవు మమ్మల్ని దీవిస్తావు గనక అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ సహాయం దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన. యేసయ్య మినిస్ట్రీస్ పరిచర్యను ఆశీర్వదించమని, వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.